ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? ప్రభు మనల్ని దినదినము ఆయన కాపాడి సంరక్షిస్తున్నారు. మీరు క్షేమంగా ఉన్నారని, మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా నడిపించబడుతున్నాయని మేము నమ్ముతున్నాం. అలాగే మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఒకరి ప్రార్థనల ద్వారా ఒకరు బలపడుతూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలని నా యొక్క చిన్న విన్నపం. దేవుడు ఆ విధంగా మనకు తన కృపను సన్నిధిని కనపరుస్తానని మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన సారాంశం, లేఖన భాగం మనం తెలుసుకోబోతున్నాం. అది రాజైన హిజ్కియా యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు. ఆయన వ్యాధి బాధల మధ్యలో దేవుని దయా కృపను అనుభవించినటువంటి ఆ సందర్భం ఆయన చెప్తున్నాడు. వీటి వలనే నేను జీవిస్తున్నాను, మనుషులు జీవిస్తున్నారు. నీవు నన్ను స్వస్థపరచుదువు, నీవు నన్ను ఆరోగ్యం ఇచ్చి నన్ను బాగు చేస్తావు, నువ్వు నన్ను బాగు చేస్తావు, నీవే నన్ను స్వస్థపరుస్తావు. మన హల్లెలూయా. సో మనకు తెలిసిన విషయమే, హిజ్కియా రాజు మరణమవబోతున్నాడని ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చెప్పించాడు. ఆ సమయంలో దేవుడు చెప్పిన ఆ మాటకు ప్రవక్త యెషయా మీద ఆయన కోప్పడకుండా ఆయన దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆ సమయంలో అదే ప్రవక్త నోట మళ్ళా దేవుని యొక్క వాక్కు ఉంచబడింది. ఆయన మళ్ళా రాజైన హిజ్కియా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇక నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహిస్తాను. వ్యాధి బాధ ఆయన్ని ఎంతగా మెలిపెట్టింది అనంటే, ఈ వ్యాధి బాధలతోనే 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, వీటి ద్వారా నా దినములు నేను మౌనంగా రోదిస్తూ ఇక సహనముతో ఈడ్చుకుంటా వెళ్ళాల్సిందే, ఇక నేను చేయగలిగింది ఏమి లేదు అన్న నిరాశ నిస్పృహల మధ్యలో కూరుకుపోయాడు. అంత భయంకరమైన పరిస్థితి ఆయనకు వచ్చింది. ఒకవైపు బాధలు, ఒకవైపు వ్యాధులు ఆయన్ని అంతగా మెలబెట్టేసాయి. బట్టలు కదా పూర్వకాలంలో మన వాళ్ళు పిండితే ఎట్లా చేత పట్టుకుని పిండుతారో ఒక విధంగా ఒకవైపు బాధలు, ఒకవైపు వ్యాధులు హిజ్కియా రాజుని అలాగా పిండేసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లరా, అలాంటి సమయంలో దేవుని దయ, దేవుని యొక్క కృప ఆయన గుర్తించాడు. వాటి మధ్యలో ఆయన అనుభవించడం ప్రారంభించాడు. చనిపోబోతున్నటువంటి మనిషి వ్యాధితో, మరణకరమైన వ్యాధి అని వ్రాయబడి, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆయన దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప వాటి మధ్యలో అనుగ్రహించబడినటువంటి విషయం. వాటి మధ్యలో, వ్యాధి బాధల మధ్యలో దేవుని కృప దయతో ఆయన మళ్ళా తిరిగి ఆయనకు జీవితం పునరుద్ధానమైనట్లుగానే అనిపించింది. మరణములో ఉండి తిరిగి ఆయన లేచిన వ్యక్తిగానే కనబడుతున్నాడు. శరీరమునకు స్వస్థత, ఆత్మకు పునరుజ్జీవము, మళ్ళా తిరిగి నూతనమైనటువంటి ఆరోగ్యము, ఆయుష్ దేవుడు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఈరోజున మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, నీవు కూడా వ్యాధి బాధల మధ్యలో నలిగిపోతూ వెళ్తున్నావా? నీ కన్నీళ్ళు, నీ దుఃఖం, నీ వేదన, వీటి మధ్యలో నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు నాకు తోడుగా లేరు అంటూ నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు వినబడుతున్నటువంటి ఆ అవమానకరమైన మాటలు విని తల్లడిల్లిపోతున్నావా? వాటి మధ్యలో దేవుడు నీకు దయతో కూడిన ఆయన కృపను, దేవుని దయతో కూడిన కృపను ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. రాజైన దావీదు జీవితంలో మనం చూస్తే, ఆయన చేయని నేరానికి ఆయన తన పాటికి తన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క షిమి దావీదును ఎంతగా దూషించలేదు, ఎంతగా అవమానపరచలేదు. దావీదు ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడలేదు. దేవుడు అనుమతించాడేమో వాడికి
దూషించనివ్వండి. దేవుడే చెప్పాడేమో, దావీదును దూషించని దేవుడే చెప్పాడేమో, జరగనివ్వండి అంటూ ఆయన సహనంతోనే వాటిని సహించుకుంటూ వెళ్ళాడు తప్ప వేరొక మాట ఆయన అనలేదు. రోజున మన జీవితంలో మనము ఈ విధంగా సహనంతోనే సహించుకుంటూ నిందలైనా, అవమానాలైనా, రోగాలైనా, బాధలైనా, కన్నీళ్ళైనా, దుఃఖమైనా మనం కొనసాగితే నిత్యముగా చూచుచున్న దేవుడు మన ఓర్పు, సహనం, మన నిందల, అవమానాలు, మన కన్నీళ్ళు, దుఃఖం, వీటి మధ్య మనము ఆయన యొక్క దయ, ఆయన కృప కొరకు ఆధారపడిన పరిస్థితుల్లో ఆయన మన కన్నీళ్లు తుడిచి దేవుడై ఉన్నాడు. మనకు ఓదార్పునిచ్చి దేవుడై ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావో, నీ కుటుంబం, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చాలా మనిషిగా నాకు తెలియకపోవచ్చు. కానీ పరము నుండి చూస్తున్న దేవుడు ఈ మాటలు వింటూ ఉండగానే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం, ఆయన కృప నిన్ను ఆవరించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ మానవ సంతతిని ఆయన సంరక్షించి నడిపించును గాక. దేవుని బిడ్డలుగా ధైర్యం తెచ్చుకోండి. కృప దేవుడు మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన వాగ్దానం చేశాడు కదా, పర్వతము తొలగిన, మెట్టుల తత్తలిన నా కృప నిన్ను విడిచిపోదు అని అన్నాడు. మాట మీద నమ్ముదాం, విశ్వసిద్దాం, ధైర్యంగా చేపట్టుకుందాం. కృప నన్ను వదలదు అని మనం దేవుని స్తుతిద్దాం. నిత్యముగా ఆ కృపే నిన్ను నిలబెడుతుంది, ఆ కృపే నిన్ను కాపాడుతుంది, ఆ కృపే నిన్ను క్షేమమైన స్థితికి నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో మనసారా హృదయపూర్వకంగా ఆయనకు అప్పగించుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, సేవకులుగా మమ్మల్ని ఆయన విధంగా బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలమందు నాయనా, నీవే మమ్మల్ని జీవింపు చేస్తావని, నీవే మమ్మల్ని బాగు చేస్తావని నమ్మకంతో మీ దాసుడు రాజైన హిజ్కియా చెప్పినట్లుగా, యా వీటి వలన మనుషుడు జీవిస్తాడు అని. అవును తండ్రి, బాధలు, వేదనలు, దుఃఖ కన్నీళ్ళ మధ్యలో, రోదనల మధ్యలో నీ కృపా దయ మమ్మల్ని బ్రతికింప చేస్తాయ్యా. ఈ భూమిని, ఈ లోకాన్ని మేము విడవక మునుపు మీ ఆదరణతో, మీ యొక్క నాయన సమాధానంతో మేము ఈ లోకాన్ని అయ్యా విడిచే ఆ క్షణం ఎప్పుడుందో మాకు తెలియదు, కానీ ఆ దినానికి మేము సమాధానంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి, మీ వద్దకు చేరడానికి సహాయం చేయండి. కృపతో నింపండి. సాయంకాలం ఏడుపొచ్చి రాత్రంతా ఉన్న ఉదయానికి సంతోషం కలుగుతుంది అని ఈ లేఖనం దాటిగా చెప్పినట్లుగా, నీతి సూర్యుడిగా మీరు ఉదయించు రోజున మేము మిమ్మల్ని చూడబోతున్నాం కనుక నా ప్రభువా, మీ ముఖ దర్శనం మేము చేస్తున్నప్పుడు మాకు సంతోషం కలుగుతుందని, భూమి మీద మీ పేరట మీ యొక్క నామందు భయభక్తులు కలిగి జీవించిన కారణాలు బట్టి అనేకులు మమ్మల్ని దూషించారు, నిందించారు, అవమానాలు పరిచారు. ఒకవైపున మాకు శారీరకంగా బలహీనతలు, బాధలు, వ్యాధులు మమ్మల్ని పీడించిన సందర్భం. వీటన్నిటి మధ్య మీ కృపా దయ మమ్మల్ని అయ్యా కాపాడి సంరక్షించినందువల్లనే మేము సజీవులుగా ఉన్నామని మీకు అప్పగించుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరిచి, బలపరిచి, మీ నామాన్ని కనపరచు. చాలింది అడుగుండి, సహాయం చేయండి. కృపయు కాపుదల సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తాడు. దయవుంచి ధైర్యం తెచ్చుకోండి. దేవుని దయా కృప మనకు శ్రమల మధ్యలో, బాధల మధ్యలో ఆయన తోడే ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు.
కృప మనకు తోడుగా ఉండునుగాక. చిన్న రిక్వెస్ట్, మీరు అందరికీ దయతో షేర్ చేయండి. అనేకులు సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా ప్రతిదినం ఉదయం 6 గంటలకి ఈ వాక్య భాగాలు వినబడతాయి. కాబట్టి మీరు ఈ మాటలు కూడా జ్ఞాపం చేసుకుని ప్రభువులో మీరు వృద్ధి చెందుతూ కలవరపడకుండా ఆయన యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.